హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్లో ఆర్డర్ ఈవెన్ ప్రాబ్లం చూద్దాం. ఒక నెంబర్ కనుక ఇస్తే ఆ నెంబర్ అనేది ఆర్డర్ ఈవెన్ అనేది మనం ప్రింట్ చేయాలి. ఫస్ట్ మనకి ఆ నెంబర్ ఆర్డర్ ఈవెన్ అనేది ఎలా తెలుస్తుంది? సో దానికోసం ఏంటంటే నెంబర్ అనేది మనం 2తో భాగించినప్పుడు శేషం అనేది 0 వస్తే అది ఈవెన్, లేకపోతే ఆడ్. ఇఫ్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 2, then it will be even, else it is odd. ఒక నెంబర్ అనేది మనం 2తో భాగించినప్పుడు దాని శేషం అనేది 0 వస్తే కనుక అది ఈవెన్, లేకపోతే ఆడ్. మనకి పైథాన్లో రిమైండర్ ఆపరేటర్ అనేది ఒకటి ఉంది. ఆ రిమైండర్ ఆపరేటర్ ఏంటంటే పర్సంటైల్. ఈ పర్సంటైల్ ఉంది కదా, అది రిమైండర్ ఆపరేటర్ అన్నమాట. సో మనకి ఏదైనా నెంబర్ అనేది డివిజిబుల్ చేసినప్పుడు వచ్చే శేషం అనేది ఈ పర్సంటైల్ ఆపరేటర్ ఉపయోగిస్తే వస్తుంది. సో మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. నెంబర్ అనేది మనం స్టాటిక్ అయినా తీసుకోవచ్చు, ఆర్ యూజర్ ఇన్పుట్ నుంచి అయినా తీసుకోవచ్చు. మనం యూజర్ ఎవరైతే నెంబర్ ఇస్తున్నారో అదే తీసుకుందాం డైరెక్ట్లీ. ఆ నెంబర్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. నేను నమ్ అనే వేరియబుల్లో తీసుకుంటున్నాను. ఆ నెంబర్ని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేయడానికి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది వాడతాం. సో ఇఫ్ కండిషన్ అనేది వాడతాం. ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అయితే కనుక ఈవెన్, లేకపోతే ఆడ్ అనేది ప్రింట్ చేయడానికి. ఇఫ్ నెంబర్ పర్సంటైల్ బై 2 డబుల్ ఈక్వల్ టు 0, దెన్ ప్రింట్ ఆఫ్ ఈవెన్ నెంబర్, ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఆడ్ నెంబర్. సో ఇన్పుట్ అనేది నేను 4 ఇస్తున్నాను. 4 అనేది డివిజిబుల్ కదా, 2 రోజులు 4, 2 2s are 4. సో రన్ చేస్తున్నాను నేను కోడ్. ఈవెన్ నెంబర్ అనేది వచ్చింది. నేను నెక్స్ట్ 7 ఇస్తున్నాను. 7 నాట్ డివిజిబుల్ ఆఫ్ 2. ఆడ్ నెంబర్ మనం ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. సపోజ్ 76 ఇచ్చాను. 76 ఈవెన్ నెంబర్. 77 ఆడ్ నెంబర్. సో ఇలా మనం ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఆర్డర్ ఈవెన్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవడానికి ఈ రిమైండర్ ఆపరేటర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టూ అనేది 4, 0, ఈ పర్సంటైల్ ఉంది కదా, ఈ పర్సంటైల్ ఆపరేటర్ అనేది మనకి ఏమిస్తుంది అంటే ఇక్కడ శేషం 0 ఉంది కదా, ఇది ఇస్తుంది. 2 2s are 4 కదా, మనకి 0 అనేది వచ్చింది. సో మనం 4 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది? 0 వస్తుంది. మనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది 6, లైన్ నెంబర్ 6లో అని వచ్చింది. సో మనం డైరెక్ట్ ఏమైనా ఎర్రర్ వస్తే ఆ లైన్ నెంబర్ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఈవెన్ నెంబర్ ఇక్కడ ఒకవేళ 5 అనుకోండి, మనకి ఏమొస్తుంది? రిమైండర్ అనేది 1 వస్తుంది. సో 1 అయినప్పుడు అదేంటి? ఈవెన్ కాదు కదా.
ఆర్ నెంబర్. ఇక్కడ ఇన్పుట్ మార్చలేదు, ఫైన్. ఆర్ నెంబర్ మనకి ఏదైతే డివిజిబుల్ అయిన తర్వాత లాస్ట్లో మనకి రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ అనేది ఈ పర్సంటేజ్ ఆపరేటర్ అనేది వాడితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.